ఈ విశాలమైన విశ్వములో మనముంటున్న భూమి ఒక మైన్యూట్ పార్ట్. ఇలాంటి భూములు, ఇలాంటి గ్రహాలు అనేకము. ఈ గ్రహాలన్నీ కలిసిన ఇలాంటి సూర్య కుటుంబాలు వేలకు వేలుంటాయి. ఇలా ఈ విశాలమైన విశ్వంలో ఎన్నో గెలాక్సీలు, ఎన్నో స్టార్స్, ఎన్నో ప్లానెట్స్ అంతులేదు. కొత్త కొత్త ప్లానెట్స్ కనుక్కుంటూనే ఉన్నారు. ఒక్కొక్క ప్లానెట్కు అనేక మూన్స్ కనుక్కుంటున్నారు. సో ఇది విశ్వము, అంతరిక్షము అనంతమైంది. దీనికి ఎక్కడ బిగినింగో ఎక్కడ ఎండో ఎవరికీ తెలియదు. శాస్త్రవేత్తలు చెప్పేదంటే ఈ అంతరిక్షం రోజు రోజుకు విస్తరిస్తోంది అని. అంటే మీకు సింపుల్ భాషలో చెప్పాలంటే, మనకు చిన్నపిల్లలు ఆడుకునే టాయ్ ఉంటుంది చూడండి, చిన్న చిన్న గోళీ లాంటి మ్యాగ్నెట్లతో కలిపి ఉంటుంది. అవి అన్నీ కలిపితే ఒక ముద్దలాగవుతాయి. మళ్ళీ ఒక్కొక్క దాన్ని తీసామనుకోండి, అది కొన్ని వందల చిన్న చిన్న ముత్యాలు లాంటి గోళీలాగా ఉంటాయి. మళ్ళీ అన్నీ కలిపితే ముద్ద అవుతుంటాయి. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, అలా తీస్తుంటారు, అలా అన్నీ కలుపుతూ ఉంటారు. కలిపినప్పుడు అదొక గట్టి ముద్దలాగా తయారవుతుంది. మళ్ళీ విడగొడితే కొన్ని వందల గోళీలు లెక్కలు వస్తాయి. సో విశ్వం కూడా అలాంటిది. ఈ కలిపి ఉండేదాన్ని గ్రావిటీ అంటారు. ఇలా మనం లాక్కెళ్ళేదాన్ని శాస్త్రవేత్తలు డార్క్ ఎనర్జీ అంటారు. సో ఈ గ్రావిటీ కలుపుతూ ఉంటుంది, డార్క్ ఎనర్జీ దాన్ని సాగతీస్తూ ఉంటుంది. 1998లో ఈ డార్క్ ఎనర్జీ వల్ల ఇంకా రోజు రోజుకు అంతరిక్షం స్ట్రెచ్ అవుతుంది అని కనుక్కున్నారు. సో ఈ శాస్త్రవేత్తలు విశ్వానికి మూలం ఎక్కడ, వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ దిస్ ఎంటైర్ యూనివర్స్ అనే ప్రశ్నకు వైడ్లీ యాక్సెప్టెడ్ సైంటిఫిక్ థియరీ ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ. ఇతర థియరీలు ఉన్నప్పటికీ కొంత వైడర్ యాక్సెప్టెన్స్ సైంటిఫిక్ కమ్యూనిటీలో ఉన్న థియరీ బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుందంటే, అత్యంత సూక్ష్మమైన, అత్యంత సాంద్రత కలిగిన, అత్యంత వేడి కలిగిన పదార్థము పెద్ద ఎక్స్ప్లోజన్, బిగ్ ఎక్స్ప్లోజన్ వల్ల అది విస్తరించి పడిపోయింది, ఎటు చెల్లాచెదరైంది. దాని నుంచే విశ్వములోని ఈ గెలాక్సీసు, ఈ స్టార్సు, సోలార్ ఫ్యామిలీసు ఇవన్నీ పుట్టాయి అన్నది బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పేది. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అంటే అతి సూక్ష్మమైన, అత్యంత సాంద్రత కలిగిన, అత్యంత ఉష్ణోగ్రత కలిగిన, అంటే ఇన్ఫినైట్లీ స్మాల్, ఇన్ఫినైట్లీ డెన్స్ అండ్ ఇన్ఫినైట్లీ హాట్ ఒక చిన్న చుక్క, అది ఒక మహాపేలుడు వల్ల మొత్తం విస్తరించకపోయి ఈ సమస్త విశ్వము ఏర్పడింది అన్నది బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పేది. అంటే నేను ఇంతకుముందు మీకు ఒక కంపారిజన్లో చెప్పానే. సో ఒక చిన్న ముద్ద, దాని నుంచి ఒక్కొక్క గోలి తీస్తున్న కొద్దీ ఆ ముద్ద కాస్త విస్తరిస్తూ ఉంటుంది. కానీ ఈ ముద్ద కన్నా లిమిట్ ఉంటుంది. యూనివర్స్లో లిమిట్ లేదు, అది లిమిట్లెస్ ముద్ద. ఇది స్ట్రెచ్ అవుతూ రోజు రోజుకు ఇంకా ఈ విశ్వాంతరాల్లోకి, డీ స్పేస్లోకి రీసెర్చ్ జరుపుతున్న కొద్దీ ఖగోళ శాస్త్రవేత్తలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏంటంటే, నిన్నటి వరకు మనకు దగ్గరగా అంటే ఒక కోటి మైళ్ళ దూరంలో ఉందనుకోండి ఒక నక్షత్రం. ఇవాళ 6 నెలల తర్వాత చూస్తే 1,02 మైళ్ళ దూరం ఉంటుంది. అంటే ఇంకా విశ్వం స్ట్రెచ్ అవుతుంది అనేది మనకు క్లియర్గా కనబడుతుంది. ఇలా ఎందుకు స్ట్రెచ్ అవుతుంది? మరి ఇప్పుడు భూమికి గ్రావిటీ ఉంటుంది, మీకు దీనికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఈ శక్తి వాస్తవంగా కలిపి ఉంచాలి. కానీ ఈ శక్తి కన్నా ఎక్కువ శక్తి ఏదో ఒకటి పనిచేయడం వల్లనే అది స్ట్రెచ్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇంతకుముందు చెప్పిన ఒక చిన్న మ్యాగ్నెట్లతో కూడిన ముద్ద, ఆ మ్యాగ్నెటిక్ పవర్ వరకే నువ్వు లాగావనుకోండి, అది మ్యాగ్నెటిక్ పవర్ డామినేట్ చేస్తే అతుక్కుంటుంది. నువ్వు కాస్త ఫోర్స్ పెట్టి ఇలా అన్నావు అనుకోండి, ఒక్కొక్కటి బయటకు వస్తుంది. మీకు సింపుల్గా ఒక రబ్బర్ బ్యాండ్ మీరు ఇలా సాగదీస్తున్న కొద్దీ ఇలా సాగుతూ ఉంటుంది. ఆ రబ్బర్ బ్యాండ్కున్న ఎలాస్టిసిటీ లాంటిదే ఈ యూనివర్స్ను కలిపే గ్రావిటీ అండ్ డార్క్ ఎనర్జీ.
నువ్వు ఇలా లాగుతున్నప్పుడు డార్క్ ఎనర్జీ దూరం తీసుకెళ్తుంటుంది, గ్రావిటీ దగ్గరికి తీసుకొస్తుంటుంది. ఒక మ్యాగ్నెట్లో ఉన్న గ్రావిటీ, ఆ మ్యాగ్నెటిక్ పవర్ గ్రావిటీ అయితే మనము యూజ్ చేసే ఫోర్స్ డార్క్ ఎనర్జీ. ఈ డార్క్ ఎనర్జీ ద్వారా విశ్వము దగ్గరికి రాకుండా రోజు రోజుకు దూరము పోతూనే ఉంటుంది. మీరు గమనించండి, 2 మ్యాగ్నెట్లను మీరు ఇలా విడగొడుతూ ఉండండి, కాస్తంత దూరం అంటే అది లాగుతూ ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, 2 మ్యాగ్నెట్లు ఎప్పుడైనా పెట్టండి, అవి మీ డిస్టెన్స్ తక్కువ ఉందనుకోండి దగ్గరికి వస్తుంటాయి. మీ ఫోర్స్ పెరుగుతున్న కొద్దీ డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. దాని ఆకర్షణ శక్తి బలహీనమైపోయి దాన్ని మనము పెడుతున్న ఫోర్స్ కాస్త ఎక్కువై దాని మ్యాగ్నెటిక్ పవర్ని డామినేట్ చేస్తే ఆ దూరం జరిగిపోతూ ఉంటుంది. ఇలాగే గ్రావిటీకి కౌంటర్గా డార్క్ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది. ఈ డార్క్ ఎనర్జీ విశ్వాన్ని ఇంకా విస్తరించేలా చేస్తుంది. అయితే శాస్త్రవేత్తలకు అనుమానం ఏమొచ్చిందంటే, మరి ఈ డార్క్ ఎనర్జీ వీక్ అయితే ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఎలాస్టిక్ పదార్థాన్ని పట్టుకున్నారు అనుకోండి, రబ్బర్ బ్యాండ్ను, మీరు ఫోర్స్ పెట్టినంత కాలం దూరం జరుగుతుంది, మీరు ఫోర్స్ వదిలేస్తే దగ్గరికి వస్తుంది. మీరు ఒక బెలూన్లో గాలి కొడుతూ ఉండండి, ఇట్లా మీరు గాలి కొడుతున్న కొద్దీ అది ఎక్స్పాండ్ అవుతుంది. మీరు గాలి దాంట్లో నింపడం మానేయండి, దగ్గరకు వస్తుంది. అంటే గాలి నువ్వు నింపుతున్న కొద్దీ అది విస్తరిస్తుంటుంది. ఇప్పుడు విస్తరించే దశలో ఉంది. ఆఫ్కోర్స్ బెలూన్ ఎక్కువ గాలి కొడితే పలిగిపోతుంది, ఇది పలిగిపోదు, ఎందుకంటే యూనివర్స్ నిరంతరం ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. కానీ ఒక్కసారి నువ్వు గాలి ఆపావనుకోండి దాంట్లో నింపడం, అది ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయింది, కాస్త దగ్గరికి వస్తూ ఉంటుంది. అలాగే శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది ఏంటంటే, ఈ డార్క్ ఎనర్జీ అంటే విశ్వాన్ని రోజుకు విస్తరింపచేస్తున్న, స్ట్రెచ్ చేస్తున్న, యూనివర్స్ను నిరంతరం స్ట్రెచ్ చేస్తున్న డార్క్ ఎనర్జీ వీక్ అవుతుంది అనేది తాజాగా శాస్త్రవేత్తలు రీసెర్చ్లో కనుక్కున్నారు. ఎంత వీక్ అవుతుంది? ఇప్పటికిప్పుడు అంతరిక్షం అంతా ఒక ముద్దలాగా మళ్ళీ అవుతుందా? కాకపోవచ్చు. ఇప్పుడు మనకు ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం బిగ్ బ్యాంగ్ అంటే ఈ మహావిస్ఫోటనం జరిగి 13.8 బిలియన్ ఇయర్స్ అయింది అని అంచనా. 13.8 బిలియన్ ఇయర్స్ క్రితం ఈ బిగ్ బ్యాంగ్ అంటే ఈ మహావిస్ఫోటనం, ఈ బిగ్ ఎక్స్ప్లోజన్ జరిగి యూనివర్స్ క్రియేట్ అయింది. ఆ తర్వాత ఈ హాట్ మెటీరియల్ కాస్త కూల్ అవుతూ ఇప్పటికీ కూడా మీరు అంతరిక్షంలో కొన్ని చాలా హాట్ బెలూన్ లాగా ఉంటాయి. మన భూమి లాంటిది చల్లబడి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంటుంది. సో ఇలా ఆ డార్క్ ఎనర్జీ కాస్త స్ట్రెచ్ చేస్తుంది. డార్క్ ఎనర్జీ వీక్ అయ్యే వరకు ఏం జరుగుతుంది అంటే, గ్రావిటీ మళ్ళీ పవర్ఫుల్గా అంటే ఇప్పటిదాకా అంతరిక్షంలో చెల్లాచెదరగా పడి ఉన్న, రోజుకు ఇంకా దూరం జరిగిపోతున్న, చెదరవుతున్న స్పేస్ ఆబ్జెక్ట్స్ను కాస్త దగ్గరికి తీసుకొచ్చి తిరిగి ఒక ముద్దగా మారుస్తుందా అని. ఇప్పుడు ఎలాగైతే మనం అనేక చిన్న గోళీలు లాంటి మ్యాగ్నెట్లను కలిపి ఒక ముద్ద చేస్తావో, వాటన్నిటిని విడగొడితే అనేక రకాల చిన్న మ్యాగ్నెట్లు అయితే మళ్ళీ అన్నీ కలిపితే ముద్ద అయిపోతుంది. ఇలా అన్నీ కలిపి మళ్ళీ ముద్ద అవుతుందా అనే అనుమానం కలుగుతుంది. డార్క్ ఎనర్జీ ఈ వీక్ కావడం మొదలైంది. దీనివల్ల స్ట్రెచ్ అవుతున్న స్పేస్ ఆబ్జెక్ట్స్ కాస్త దగ్గరికి వస్తాయని, అంటే బిగ్ బ్యాంగ్ కాదు బిగ్ క్రంచ్ అవుతుంది అని, దగ్గరికి వచ్చి చివరకు గెలాక్సీసు ఒకదానికోటి కొల్యూడ్ అవుతాయి, గ్రహాలు ఒకదానికోటి కొట్టుకుంటాయి. ఇది ఒక అంతరిక్షంలో అతిపెద్ద డిమాలిషన్, ఒక కాస్మిక్ డిమాలిషన్ లాంటిది జరుగుతుంది అని. అంటే ఒక మహావిస్ఫోటనము ద్వారా యూనివర్స్ ఏర్పడితే అనేక వేల ఆబ్జెక్ట్స్ కాస్త చెల్లాచెదరుగా పడిపోయి అవి స్ట్రెచ్ అవుతూ ఉన్నాయో డార్క్ ఎనర్జీ వల్ల, ఈ డార్క్ ఎనర్జీ ఎప్పుడైతే బలహీనపడతాయో ఈ స్పేస్ ఆబ్జెక్ట్స్ మధ్య ఉండే గ్రావిటేషనల్ పుల్, ఆకర్షణ శక్తి తిరిగి వాటిని దగ్గరికి తీసుకొచ్చి అన్నీ కలిసి మళ్ళీ ఒక ముద్దలాగా ఏర్పడుతుంది. అది అంటే ఈ విశ్వం కాస్త అంతరించిపోతుంది.
ఈ విశ్వం కాస్త మళ్ళీ ఒరిజినల్ ఫామ్లోకి, అంటే ఎలా బిగ్ బ్యాంగ్ జరిగే సమయంలో ఎలా ఒక చిన్న చుక్కలాగా మొదలైందో మళ్ళీ అలా ఒక చుక్కలాగా మారుతుందా అనేది ఇప్పుడు శాస్త్రవేత్తల అనుమానం. అంటే బిగ్ బ్యాంగ్ అయిపోయి యూనివర్స్ ఏర్పడితే బిగ్ క్రంచ్ ఏర్పడి యూనివర్స్ కాస్త వినాశమైపోతుంది అని. ఈ విశ్వం అంతరించిపోతుందా అనేది అనేక సందర్భాల్లో మనం చాలా స్పెక్యులేషన్లు చూస్తూ ఉంటాం. అనేక రకాల మూఢనమ్మకాలు, పలానా రోజుకు విశ్వం అంతరించిపోతుంది అని. కానీ విశ్వము శాశ్వతం కాకపోవచ్చు, ఎన్నడో ఒక రోజు ఈ విశ్వము అంతరించిపోవచ్చు అన్న సిద్ధాంతానికి కాస్త ఎవిడెన్స్ కల్పిస్తూ ఈ డార్క్ ఎనర్జీ వీక్ అవుతుంది అని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. అంటే వెంటనే ఒక క్వశ్చన్ వస్తుంది, సార్ ఎప్పుడవుతుంది సార్? 2026లో నా బర్త్డే తర్వాత అవుతుందా? మరి నేను మ్యారేజ్ సెటిల్ చేసి పెట్టుకుందాం అనుకున్నా, అవుతుందా? నాకున్న అని డబ్బంతా ఖర్చు పెట్టేద్దామా ఈ లోపల ఎంజాయ్ చేసి అని. నాకు ఇప్పటికి గుర్తు, మేము చిన్నప్పుడు స్కైల్యాబ్ వస్తే, స్కైల్యాబ్ అంటే ఒక చిన్న స్పేస్ ఆబ్జెక్టు భూమి మీద పడిపోతే భూమి అంతమవుతుందన్న ప్రచారము, ఒక మూఢనమ్మకం వల్ల అనేక మంది ఆస్తులు అమ్ముకొని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఎలాగో భూమి అంతమైపోతుంది, మనం ఉండము అని. సో నాకు ఇప్పటికి నమ్మకం, ఇప్పటికి గుర్తుంది. ఆఖరికి ఆ స్కైలాబ్ ఏమీ చేయలే. సో అలా మీరేం భయపడకండి, మీ మ్యారేజ్లో వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు, వీకెండ్ పార్టీలు వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు, నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ రెన్యూ చేసుకోవడం ఆపాల్సిన అవసరం లేదు. ఈ విశ్వం అంతరించిపోతుందా అని. ఈ విశ్వం ఒకవేళ అంతరించిపోయినా అది లక్షల లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఇప్పుడేం జరగదు, రేపొద్దున ఏం జరగదు. స్పేస్లో జరిగేది, అంతరిక్షంలో జరిగేది చాలా 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 ఇన్ఫినైట్లీ స్లోయర్ ప్రాసెస్. మనకుండే టైం స్కేల్లో మనం ఆలోచించకూడదు. మన భూమిపైన మన నిత్య జీవితంలో ఉండే టైం స్కేల్లో, స్పేస్లో మనం ఆలోచిస్తే చాలా పొరపాటు అవుతుంది. సో భూమిపైన ఉండే స్పేస్కు టైం వేరు, అంతరిక్షంలో మా గురించి మాట్లాడేటప్పుడు టైం అనేది కాన్సెప్ట్ వేరు. అందువల్ల ఇప్పుడు ఏమీ రేపొద్దున జరగదు. కానీ బిగ్ బ్యాంగ్ నిజమైతే బిగ్ క్రంచ్ కూడా నిజమవుతుంది అనేది శాస్త్రవేత్తల నమ్మకం.